నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అయితే రావణమ్మని ఇంతకుముందు వీడియోలో కూడా పాత వీడియోలో చూసే ఉంటారు. రావణమ్మని మేము ఇంతకుముందు ఆశ్రమం మీదలో ఉన్నప్పుడు మేము అద్దెకుండేవాళ్ళం అండి. తనకి తెలియలేదంట. తర్వాత ఎవరో చెప్పారు, ఉషా చెప్పింది. అంటే ఉషా అంటే వాళ్ళ అక్కగారు అమ్మాయి పక్కన కూర్చుంది కదా, ఉషా చెప్పింది వదిన ఇలా జరిగిందని. అసలు చాలా షాక్ అయ్యాము, వీడియోలో చూసిందంట అని చెప్పేసి ఇంకా వాళ్ళు తెలిసిన వెంటనే గబగబా వచ్చారు. వచ్చి ఇంకా స్వాతితో మాట్లాడుతుంటే ఇంకా స్వాతి ఏం జరిగింది అసలు ఎలాగా మొదటి నుంచి అన్నీ చెప్తుంది అనమాట. ఫస్ట్ కాలు రాలేదా ఆంటీ, తర్వాత గొంతులో అన్నం దిగలేదు, నొప్పి ఎక్కడా లేదు, అన్నీ ఇంకా ఒకటి ఒకటి సచ్చెడిపోతున్నాయి ఆంటీ, అలాగొచ్చింది అని ఇంకా మాట్లాడుకుంటున్నాం. అయితే రావణమ్మ అని లీలా అని వాళ్ళ అక్క అండి, రావణమ్మ వాళ్ళ అక్క. ఆవిడ చనిపోయింది అనుకోండి, ఇప్పుడైతే లేదు. అందులో ఈ ఉషా లీలాల అమ్మాయిని సాయి అండి. ఇక్కడ నా పక్కన కూర్చున్నాడు సాయి. వాడు చిన్నప్పుడు అన్నం తినకపోతే నేను బాగా బెదిరించేదాన్ని అని. వాళ్ళ అమ్మేమో వదిన ఈడు అన్నం తింటలేదు అనేది వచ్చి, అయితే ఏరా నేను పెళ్లి చేసేసుకోనా నిన్ను అనేసి అనేదాన్ని. అంటే ఆడు భయపడిపోయి పెళ్ళంటే ఏటో అనుకొని ఆడు భయపడిపోయి ఆడు అన్నం తినేసేవాడు అండి. వాళ్ళ అమ్మ ఎంత అన్నం పెడితే అంత అన్నం తినేసేవాడు. ఇంకా అయ్యే చాలా జోక్గా మాట్లాడుకున్నాం మేము. ఇంకా రావణమ్మ వస్తే కూర్చొని, ఇంతకుముందు హరీష్ అని వచ్చాడు, మీరు పాత వీడియోలో చూసే ఉంటారు. హరీష్ అని దివ్య వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఉండేవారు అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మండి రావణమ్మ. అయితే ఇంకా అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్దాం అనిపించిందండి. ఏంటంటే రావణమ్మ అక్క బస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. అయితే ఆపరేషన్ చేయించుకుంది. చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. ఆ ఆపరేషన్లో మరి ఎందుకో కాలు లాగేసి పాపం చానాలు కూర్చొని ఉండేది, లేగలేదు, ఇంకా నిలబడలా పోయేది. అయితే ఏదన్నా చిన్నది అంటే బస్ట్లో ఏదన్నా బ్రెస్ట్లో ఏమన్నా చిన్న గడ్డ ఉంటే మటుకు వెంటనే చూపించుకోండి. ఆ విషయం చెప్దామని అనిపించింది నాకు ఎందుకో. అది చిన్నదైనా సరే వెంటనే మందుల ద్వారాగా కరిగించే ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా. అది చాలా ప్రమాదకరమైంది. ఎక్కువ అయిపోతే మటుకు, చిన్నదైతే మటుకు చిన్న ఆపరేషన్తో కూడా సక్సెస్ అయిపోద్ది. అది గమనించండి. ఇంకా అదే మాట్లాడుతున్నాం, వరే చిన్నప్పుడు నువ్వు అన్నం తినేవాడు కాదు, నేను ఎలాగంటే తినేవాడు, ఇప్పుడు చేసుకుంటావు ఏట్రా అని అడిగితే నవ్వుతున్నాడు. ఇప్పుడు ఏం చేసుకుంటావా అంటే మిమ్మల్ని అంటున్నాడు. సరదాగా మాట్లాడుతున్నాళ్ళండి. సాయిని ఉషాని ఇంకా రావణమ్మే చూసుకుంటుందండి. ఇంకా పిల్లలు, ఉషాకి పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ చేస్తారు వాళ్ళ అమ్మగారు ఉంటుండగానే. ఇంకా సాయి నన్ను చూసి చూడండి ఎలా నవ్వుతున్నాడు, పెళ్లి చేసుకోమన్నానని. సరే ఇంకా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయేటప్పుడు ఎక్సర్సైజ్ అబ్బాయి వచ్చాడండి. ఎక్సర్సైజ్ అబ్బాయి వచ్చాక మామూలుగా చైర్లో నుంచి ట్రై చేయమ్మా అన్నాను. అంటే ఇంకా పడిపోయిందండి స్వాతి. నాకు చాలా భయం వేసింది, ఏంటబ్బా ఇలా పడిపోయింది అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను. అలా లేదు, జాగ్రత్త ఉండు, ఒక నిమిషం అలా ఉండు, చెల్లిని పిలుస్తాను. అంటే కుర్చీలో నుంచి ట్రై చేస్తే ఎలా ఉంటుందో అనేసి. లేగు లేగు. అలా పడిపోతుంటే చాలా బాధ వేసింది. తర్వాత మెసేజ్, ఓ పాప మెసేజ్ పెట్టిందండి, ఆ మెసేజే గుర్తుకొచ్చేది. ఇంక ప్రేయర్లో కూడా ఆ మెసేజే గుర్తుకొచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా మెసేజ్ పెట్టినందుకు. ఈ మెసేజ్ చూడండి, పాప పెట్టింది. అప్పుడు నాకు కొంచెం అనిపించింది, ఆ పాప అలా పెట్టింది కదా, ఒకవేళ సెంటర్లో జాయిన్ చేయాలేమో, ఒకవేళ ఈ ఎక్సర్సైజ్లు అవి సరిపోవట్లేదేమో స్వాతికి అని కొంచెం ఆ నైట్ అంతా కొంచెం నేను 2 సార్లు పడిపోయింది ఆ రోజు. వాళ్ళు రాకముందు ఒకసారి పడిపోయింది, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళాక, రావణమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళాక మళ్ళీ ఎక్సర్సైజ్ అబ్బాయి ఉంటుండగానే
పడిపోయింది అనమాట. ఏంటి ఇంకా నేను ఒకవేళ అమ్మాయి చెప్పినట్టుగా ఒకవేళ సెంటర్లో అంటే మామూలుగా ఫిజియోథెరపీ సెంటర్లో జాయిన్ చేయాలేమో అని మేము ఫోన్ చేసాము, వైజాగ్ చేసాము. ఒకళ్ళేమో రోజుకు 3000 అడిగారు, ఒకళ్ళేమో 2500 అడిగారు. సరే మళ్ళీ అనిపించింది ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాము. ఇంతకుముందు తన నీరసాన్ని డిసైడ్ చేశారు కదా డాక్టర్ గారు, ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళి అసలు ఈ ఎక్సర్సైజులు సరిపోవట్లేదా ఏంటండి ఇలా పడిపోతుంది అని అడుగుదాము. అప్పుడు ఆయన ఏం చెప్తే అది చేద్దాం అనేసి ఇంకా ఇంత ఖర్చు పెట్టాం కదా, పిల్ల ఎలాగైనా లేగాల, ఇంక ఇలా అయితే ఎలాగని నాకు కొంచెం టెన్షన్ అనిపించి ప్రసాద్తో చెప్పాను. ప్రసాద్తో చెప్తే సరే తీసుకెళ్దామండి అని ఇంకా ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఆయన చాలా బాగా చెప్పాడు డాక్టర్ గారు అయితే మటుకు, కంగారు పడకండి అమ్మ, అది రోజుకి చిన్నది కొంచెం ఒక అంగుళం లోపే పెరుగుతుంది నరం మీద ఉన్న పొర. ఆ నరం మీద ఉన్న పొర అంతా మొత్తం చిదిలమైపోయిందమ్మా, అది కొంచెం టైం పడుతుంది అని అన్నట్టుగా డాక్టర్ గారు అయితే చాలా చక్కగా వివరించారు. తునికి అంత మంచి డాక్టర్స్ రావడం చాలా గ్రేట్ అండి. ఇంతకుముందు మనం అంటే తునిలో ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద డాక్టర్లు కావాలంటే కాకినాడ కానీ లేదంటే రాజమండ్రి లేదంటే వైజాగ్ ఇలాగ వెళ్ళాల్సి వచ్చేది. అయితే ఇప్పుడైతే మటుకు ఈ నరాల డాక్టర్లు నరాలకి సంబంధించి బ్రెయిన్కి ఏమైనా తేడా సంబంధించి అయితే డాక్టర్ గారు చాలా బాగా చూస్తున్నారు, అలాగే చాలా బాగా వివరిస్తున్నారండి, నెమ్మదిగానే చెప్తున్నారు. మనం ఏమీ ఇబ్బంది పడి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. చాలామంది కొంతమంది వినరు మాట, కానీ ఆయన చాలా వివరంగా విని ఒకదాని వెనకాల ఒకటి చాలా ఇదిగా అడుగుతున్నారు. అయితే స్వాతికి బీపీ చూస్తానంటే బీపీ కూడా తెలియలేదండి, అంత అలాగా మరి నరాలన్నీ చిదిలమైపోయాయి. అయితే మళ్ళీ ఆ చేయి నుంచి తీసేసి ఇంకో చేయికి పెట్టి మొత్తానికి ఏదోలాగా బీపీ రీడింగ్ అయితే తీశారు. డాక్టర్ గారు ఈయనేనండి, నవీన్ డాక్టర్ గారు అని. ప్రతిదీ పప్పు ఉండాలి, పప్పులు కూరగాయలు ఆకుకూరలు, పప్పులు కూరగాయలు ఆకుకూరలు. చికెన్ మటన్ తినొచ్చు కానీ అన్నం తినకూడదు. మళ్ళీ ఓన్లీ చికెన్ తినొచ్చు. ఎలా అంటే ఓన్లీ చికెన్ ఫ్రై లాగా లేకపోతే డీప్ ఫ్రై, రోస్ట్ అలాంటివి. దానివల్ల వెయిట్ పెరగదు, చికెన్ వల్ల వెయిట్ పెరగదు. చికెన్లో ఓన్లీ ప్రోటీనే ఉంటుంది కాబట్టి వెయిట్ పెరగదు. మటన్ తినకూడదు, చికెన్ తినచ్చు. చికెన్ అంటే అన్నం లేకుండా, మళ్ళీ అన్నం తినకూడదు. ఓన్లీ చికెన్ ఫ్రై చేసి కానీ ఉడకబెట్టి కానీ రోస్ట్ చేసుకుంటే బెటర్. ఏది నూనె వేయకుండా బొగ్గుల పొయ్యి మీద కాల్చేసి చికెన్ పెట్టచ్చు. అది కూడా కండకు మంచిది, ప్రోటీన్ మంచిది, బాగా వస్తుంది. గుడ్డు పెట్టచ్చు, రోజు గుడ్డు తినచ్చు. పాలు ఇవ్వచ్చు సార్, పాలు మధ్యలో లేకుండా వైట్ తినమన్నారు అప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు చిన్నపేట. మెయిన్ ఇదేనమ్మా, ఫుడ్ ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజ్లు ఏమేమి చెయ్యాలో తెలియట్లేదు సార్, అది ఎలా ఆయన చేస్తున్నాడు, పూట చేస్తున్నాడండి. ఏం చేయాలో చెప్పట్లేదా? పడుకుంటాం కదా, పడుకుని కాలు పైకి లేపడం, కాలు పేర్చడం, మళ్ళీ కోరగా పడుకోవడానికి కాలు దాచడం, పడుకుని కాలు చేయి దాచడం, మెడ లేపడం, అన్ని ఇంకా కండరాలు, ప్రతి కండరాలు ఫోకస్ చేయాలి. ఇది చేయడం. గుంజీ లవ్వలే అప్పుడే గుంజీ కష్టం కానీ ముఖ్యంగా బరువు తగ్గాలమ్మా. నడవండి, నడుస్తాను కదా, ఎక్కువ నడవండి, నడిపించండి ఎక్కువ. ఏమో ఇది గ్యాస్ ఎక్కువ వస్తుంది మీకు, ఈ స్ట్రెస్ మీద వీడియో తీస్తే అని అనుకుంటారేమో అనుకొని నేను అలాగైతే మామూలుగా మొబైల్ కింద పెట్టి ఆయన మాటలు ఒకటే తీసానండి. ఆయన అయితే చెప్పడం ఏంటంటే బాగా నడాలమ్మా, అయితే సెంటర్లో జాయిన్ చేయాలి అని అడిగాను కదా, అది అడగడానికే కదండి తీసుకెళ్ళాము. అయితే పర్వాలేదమ్మా, ఫిజియోథెరపీ అబ్బాయి వస్తున్నారు అంటున్నారు కదా,
అయితే ఎక్సర్సైజులు పలానా ఎక్సర్సైజులు చెయ్యండి, అలా చేస్తే సరిపోద్ది. రోజుకి కొద్దిగా నరము మొత్తం చిట్లిపోయిందంతా నరమంతా తయారవడానికి టైం పడుతుంది, 2-3 నెలలు. అదంతా అప్పటి వరకు కొద్దిగా అలాగే ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మీరు ఎక్సర్సైజులు, నడవడం అలాంటివన్నీ ట్రై చేయండి అని అయితే ఆయన చెప్పారండి. ఇంకా అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. ఇంక లేదంటే ఏదో సెంటర్లో జాయిన్ చేయాలేమో అనుకున్నాను. అయితే ఇంకా మేము వచ్చేసరికి మేము అక్కడ ఉంటుండగానే ఫోన్ వచ్చింది. ఝాన్సీ ఫోన్ చేసింది, అమ్మ అన్నయ్య వాళ్ళు వచ్చారు మొత్తం అందరూని స్వాతక్కని చూడడానికి అని అంటే, ఇంక అందరం సరే వస్తున్నామమ్మా అని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇంక మేము మమ్మల్ని ఆటో ఎక్కించేసి ప్రసాద్ ఏమో వాళ్ళకి బజ్జీలుని పకోడీలు అవి తెచ్చారనమాట. ఇంకా అవన్నీ వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు. మొత్తం స్వాతి, ఆడపడుచులు, వదినలు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఇంకా సురేష్ వాళ్ళు ఇంకా పర్వాలేదమ్మా, ఈ మాత్రం అన్నా నడిసావు, చాలా భయపడ్డామని. నిజంగానండి చాలా భయపడ్డారు అందరూ. మీ అందరు ప్రేయర్ల వల్ల, అందరు బ్లెస్సింగ్స్ వల్ల తొందరగానే కోలుకుంటుందండి. చాలామంది అయితే 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తుంటే మాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా చాలా మంది ప్రేయర్ చేశారు. వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా బలంగా పడిపోలేదు. పడిపోతే ఏదన్నా ఇగిపోతుంది ఖచ్చితంగా. ఈ భాగంలో అవాది ఎక్కువైపోతుంది. అందరికి బాయ్ బాయ్. ప్రసాద్ అన్నట్టు స్వాతి అయితే చాలాసార్లు పడిపోయిందండి. నిజంగా గట్టి దెబ్బ అయితే ఏం తగలలేదు, కానీ దేవుడి దయ వల్ల. ఇంకా సురేష్ వాళ్ళు మొత్తం అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఇంకా అందరూ బళ్ళ మీద వచ్చారు. ఇంకెవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరికీ బాయ్ చెప్పాను నేను. మొగ్గలు కొయ్యలేదండి హాస్పిటల్లో ఉన్నంతసేపుని, అందుకని ఇంకా మొగ్గలు కూడా సరిగా రావట్లేదు. అక్కడక్కడ ఉంటే 2 మొగ్గలు సురేష్ వాళ్ళ ఆవిడ కొయ్యమంటుంది వాళ్ళ మరిది గారిని. ఇంకా 2 మొగ్గలు కోసి ఇచ్చాడు. ఇంకా అవి పెట్టుకొని తనైతే వాళ్ళందరూ అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారండి. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తే కొంతమందికి షేర్ అవుతుందంట. నాకు సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి తప్పనిసరిగా. మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళ కోసం కూడా చేస్తున్నానండి. ఉంటానండి. బాయ్ అండి.